కడుపులో బిడ్డ ఆడాంబోగా చేసుకుని హక్కు కూడా లేదు. అసలు నా బిడ్డనే తీసేస్తా అంటే ఎంత పాపం అది. ఇంత పెడితే ఇంతనే అవుతుంది, మరి డ్రాప్ ఇంత పడుతుంది, ఇంత పెద్ద కడుపు అవుతుంది. నేను మాట్లాడితే గలీజ్గా ఉంటుంది, పచ్చిగా ఉంటుంది. మీరు చేసే పనులకే ఏం కాదు, మీరు మాట్లాడితే తప్పు వస్తుంది. నేను కూడా చేస్తున్నా పని. వెల్కమ్ టు హ్యాష్ట్యాగ్ నేను అంజలి దాస్. ఈ రోజు డిగ్రీ చదువుతున్న ఇద్దరు స్టూడెంట్స్ మన దగ్గరకు వచ్చారండి. వాళ్ళిద్దరు లవ్ చేసుకుంటున్నారు. ఇద్దరు బంధువులు, ఒకే ఏరియా, ఒకే కాలేజ్, అంతా బాగానే ఉంది. కానీ వాళ్ళ మధ్యలో జరిగిన దాని వల్ల అమ్మాయి ఇప్పుడు ప్రెగ్నెంట్ గా ఉంది. అబార్షన్ చేసుకోవాలని ట్రై చేశారు. దానికి మనం ఏం చేసాం ఏంటి అనేది వీడియో చూసి తెలుసుకోండి. స్కిప్ చేయకుండా చూడండి, చాలా మందికి యూజ్ అయ్యే వీడియో. దయచేసి ఇలా తొందరపడే యూత్ కి ఇది షేర్ చేయండి. అండ్ నచ్చితే మాత్రం లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సింబల్ ని యాక్టివేట్ చేసుకోండి. Tag your thoughts. వెల్కమ్ టు హ్యాష్ట్యాగ్ నేను సుధాకర్ మస్కరి. వ్యూవర్స్ అట్రాక్షన్ 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 ప్రతిసారి చెప్తున్నా. మన వ్యూవర్స్ ప్రతి ఒక్కరికి ఊరికి టెంప్ట్ కావద్దు. చిన్న చిన్న విషయాలు స్పాంటేనిటీ కావద్దు, అది కావద్దు అని చెప్తున్నా. తిరిగి అయితే మన సబ్స్క్రైబర్స్ అయి మన దగ్గరకు వచ్చి మళ్ళీ మననే ఇన్వాల్వ్ చేస్తారు. అదేంటనేది మీరే చూడరు. నేనేం చెప్పా, తమ్ముడు సమరసింహారెడ్డి నరసింహారెడ్డి దగ్గర చేసింది. వాళ్ళ మాటలు విందాం. నమస్తే అమ్మా. ఇప్పుడు ఎందుకు ఆవేశపడుతున్నాం? ఫోన్లు ఎలా ఏడుసుడు ఇవన్నీ కాదు. ఇప్పుడు చెప్పు. డిగ్రీ సెకండ్ ఇయర్ చదువుతున్నాను. కలుసుకోవడం వల్ల నువ్వు నాతో ఫోన్లో ఏం మాట్లాడినావో అది మాట్లాడు. ఈడ మాట్లాడానికి వీడియో రికార్డ్ కాగానే భయపడుతున్నావు. ఎందుకు అట్లా చేస్తున్నావు? వీడియో రికార్డ్ అవుతున్నా మరి ఎందుకు భయపడుతున్నావు? మాట్లాడానికి ఎందుకు భయపడుతున్నావు అంటున్నా. చేసే అన్ని అవే పనులు. చేసే పని చేసాక మళ్ళీ ఇప్పుడు ఇంకా దాచిపెట్టినందుకు ఏం లేదు. వ్యూవర్స్ వీళ్ళు డిగ్రీ చేస్తారు, సెకండ్ ఇయర్ సంథింగ్ ఏదో ఉంది. ఈ టైంలో ప్రెగ్నెన్సీ 21 22 నీకు ఎన్ని ఇయర్స్ ఉంటాయి? 21. నీకేమో 21. 21 ఏళ్ళు. పెళ్లి చేసుకోనికి ఏజ్ సరిపోతుంది కరెక్టే, కానీ పిల్లలను కూడా కనడానికి ఏజ్ సరిపోతుంది మీరే ఆలోచన చేయరు. చదివే డిగ్రీ, ఇంకా చదువు అయిపోలేదు. ఒక సంవత్సరం అయితే చదువు అయిపోతుందేమో. మళ్ళీ డ్యూటీలు ఏం చేయాలి? ఎప్పుడు సంవత్సరాలు చేస్తారు? అప్పుడు చేయాల్సిన పని ఇప్పుడు చేస్తే మరి అప్పుడు ఏం చేస్తారు? వీళ్ళు చేసిన పనికి వీళ్ళు సఫర్ కావడు కాదు. వీళ్ళకి 5 నిమిషాలు సుఖం దొరికింది. ఇలా కొట్టబోయే పాప ఉంటుంది చూసినా, ఆ పిల్లానికి సఫర్ అవుతాం, ఆ బాప సఫర్ అవుతుంది. ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటారు చెప్పు. ఏమే ప్రెగ్నెన్సీ సార్, ఏమి ప్రెగ్నెన్సీ చెప్ప. నీకు ఏం అనిపిస్తుంది ఇట్లా? ఇంటనే నాకు జిల్లు మంటకు పానము. ఫస్ట్ ఈ వీడియో ఫోన్ అంజనీ దాస్ తినగానే ఆయన ఒక ½ అన్ అవర్ వేరే అయిపోయింది మనిషి మనోడు. ఇదేంద్ర ఆయనకి ఇంత పిల్లలకి ఇట్లా చేస్తారు, ఏం అర్థమవుతుంది కథ అంటారు. మేము ఈ వీడియో ఏడి కూడా వెనక ముందు అవుతున్నాం. చెప్తాముడు నీ బాధ ఏందో చెప్పు, నీ కథ ఏందో చెప్పు. ఫోన్లో ఏడుచు ఆడ ఏడిచాం వీడియో ఏడిచాం కదా. ఏమింది? ఏం తీస్తావు? అప్పటి నుంచి ఇంటున్నా నేను. తలకమంటు నాకు నువ్వు పాపం చేస్తావు. మీ ఇద్దరు మంచిగా సుఖపడతారు. పిండాన్ని తీసేస్తావు. పిండాన్ని తీస్తావా? పిండాన్ని తీసేయండి. మా దగ్గర ఎందుకు వచ్చాము మరి? అంటే మేము డైలీగా మీ ఛానల్ చూస్తూ ఉంటాము, అందువరకే ఏమన్నా హెల్ప్ చేస్తారనేసి వచ్చాము. హార్డర్ చేయాల్సింది చేసుకున్నావు అమ్మా. ఇంకా నేనేం హెల్ప్ చేస్తా? పిల్లలకు పేరు పెట్టాలనా? అంటే స్టడీ చేస్తున్నాం కదా, చదువుకుంటున్నాం కదా, అందుకే. మరి చదువుకునే టైంలో మీకు తెలియదా? చదువుకునే టైంలో పని చేద్దాం తెలియదా అంటున్నా. చదువుకుంటా ఇప్పుడు గుర్తుకొచ్చా నీకు? చదువు ఇదేనా నీ చదువు నేర్పిన సంస్కారం? సిద్ధి అనిపిస్తలేదా నీకు? ఎటు పోతున్నావు అర్థమవుతుందా నీకు? అలా ఎంబీఏలు ఎంసీఏలు అన్ని చేసినవాడు డ్యూటీలు దొరకక నానా సంఖ్యలు లాగుతారు. మీరు ఇది నాకు కూర్చున్నారు. ఏం చేసినావు మీకు? ఏం చేసావు? ఏం చేసినావు అంటున్నా నేను. నీ ఏజ్ ఎంత, నీ కథ ఎంత, నీకు ఎరకనేదా? ఏం పెట్టి పోషిస్తాను? ఇంకా అబార్షన్ చేయాలా నీకు? అబార్షన్ చేయడానికి నువ్వు చేసిన పాపానికి నేను బాధ్యత కావాలా? అందుకే నా వీడియో చూస్తున్నావు అన్నా. ఇంకా నీ సబ్స్క్రైబర్ అన్నా తక్కువ అన్నా అని చెప్పడం. ఇట్లాంటి ఉన్న సబ్స్క్రైబర్ ఉంది ఎవరైతే నీకు బుద్ధి లేదమ్మా? నీకు తెలివి లేదా? అన్నం తింటావు కాబట్టి ఇంకెవడ తింటున్నా? ప్రేమించుకుని ఈ పని చేయడానికి ప్రేమించుకోరా? ప్రేమించుకునేది ఇదేనా? ఇక ప్రేమించుకుని ఇదేనా? పెళ్లి చేసినాక కూడా వేసుకోవచ్చు ఈ పని. అంత తొందర ఏముంది అంటారు నీకు?
అవతలేదా అవతలేదా అంటున్నా ఏమి వచ్చింది అవతలేదా అని అడుగుతున్నా. అంత గడ్డ కట్టుకొని కూర్చున్నా మీరు? అంత గడ్డలు కట్టుకొని కూర్చున్నారు అంటున్నా. సేఫ్టీ వాడికి రాలే మరి మీకు? పెళ్లి చేసుకుందాం అనుకుంటారు మరి సేఫ్టీ వాడచ్చు అంటున్నా. పెళ్లి చేసుకున్న కూడా సేఫ్టీ వాడుతున్నారు. ఎందుకంటే మళ్ళీ ఎందుకు ప్లానింగ్ ఉంటుంది, ప్రీ ప్లాన్డ్ ప్లానింగ్స్ ఉన్నాయి. కురుకులాడడం కాదు. కుక్కలు కూడా అంటే అరే కుక్కలు కూడా అంటే బజార్లా, కుక్కలు కూడా అంటే అరే కుక్కలు కూడా అంటే బజార్లా. దానికి మనకు తేడా లేదా? ఉంది కదా, ఉందా లేదా? మరి మీకేం తేడా ఉంది? అంటే అప్పుడు ఏం చేయాలో అర్థం కాలేదన్న. అందుకే ఈ పని చేసుకో కూసురా, అందుకే ఈ పని చేసుకో కూసురా. ఏం చేయాలి అర్థంగా ఈ పని చేసుకో కూసురా అంటున్నా. ఇప్పుడు బట్ట కట్టుడు కాదు, దానికి అప్పుడు బట్ట కట్టి ఉంటే ఇప్పుడు నీకు ఈ పరిస్థితి రాకపోతున్నాయి. దానికి అప్పుడు బట్ట కట్టి ఉంటే ఇప్పుడు నీకు ఈ పరిస్థితి రాకపోతున్నాయి. నా ముంగట రావాల్సిన అవసరం లేకపోతుంది నీకు. అర్థమైందా? ఇలా ముఖానికి బట్ట కడుతున్నావు. నీ అయ్యమ్మకి తెలిస్తే ఏమైతుంది? ఏం ఆవేశం? అంత ఆవేశం ఉందా నీకు? అంత ఆవేశం ఉంటే లబ్బర్ పైన లేచేసే మరి. అంత ఆవేశం ఉంటే లబ్బర్ పైన లేచేసే మరి. లబ్బర్ పైన లేతాముడు రాలే నీకు అప్పుడు లబ్బర్ పైన లేనికి. ఇప్పుడు మరి అన్న అంటే వాళ్ళ ఫ్యామిలీకి మా ఫ్యామిలీకి తెలియదు. వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళకు ఇస్తారు. ఎంతో కొంత వేస్తే ఖర్చులు ఇవి అవి చూసుకుంటాను, నేను చూసుకుంటున్నాను. మా దగ్గర మనీ లేవు. మా ఫ్యామిలీకి వాళ్ళ ఫ్యామిలీకి తెలిస్తే చాలా ప్రాబ్లమ్స్ అయిపోతాయి అన్న. అంటే నెలలు వస్తుంటే ఇంకా పెరిగిపోతూ ఉంటుంది కదా. అందుకే ఏదో ఒకటి మీరే హెల్ప్ చేస్తారని మీ ఛానల్. మేము ఏం చేయాలి? నీకు అపర్షన్ చెప్పాలి, దానికి పైసలు కూడా మేము వేయాలి. అవునా? చెప్పమ్మా, నేనేమంటున్నా? అదే హెల్ప్ అంటే ఏం హెల్ప్ చేయాలి? మేము ఏం హెల్ప్ చేయాలి? నీ బిడ్డకి పేరు పెట్టాలన్నా, లేకపోతే నీ బిడ్డని లేకుండా చేసేయాలన్నా? ఏం హెల్ప్ చేయాలని అడుగుతున్నాను. చెప్పురా, ఏం హెల్ప్ చేయాలి? ఆపరేషన్ చేసుకోవాలన్నా? చెప్పమ్మా. వద్దా? మరి ఏం చేయాలి చెప్పు. ఏం చేయాలి చెప్పండి అమ్మా. నీ కాలు మొక్త నేను ఏం చేయమంటే, నీ కాలు మొక్త నేను ఏం చేయమంటే ఇంకేం చేయాలి మరి? నీ మొగ్గ ఈ కాలు అంటున్నా. అవకాశం చేయడానికి ఏదో ఎంతో కొంత చేస్తారని అడుగుతున్నాం అన్నాను. వీడియో స్టార్ట్ కాకముందుకు ఈ తమ్ముడు కూడా మాస్క్ వేసుకుంటాను, ముఖానికి ఖర్చు కట్టుకుంటాను. నేను వీడియో వద్దా అన్నట్టు. నేను ఈ వీడియో తీస్తుంది కూడా ఎందుకు తెలుసా? ఇట్లాంటి సుబుద్ధులు ఉంటారు మన వాళ్ళు. ఈయననే కాదు, ఏమి నీది కూడా తప్పేది. 2 చేతులు కలిస్తే చప్పట్లు అవుతాయి. అర్థమవుతుందా తల్లి? 2 చేతులు కలిస్తేనే చప్పట్లు అవుతాయి. 2 కలిస్తేనే ఇది కడప అవుతుంది. 2 చేతులు కలిస్తే చప్పట్లు అవుతాయి, 2 కలిస్తే కడప అవుతుంది. అర్థమేనా? మరి కండోమ్ వానికి రాలే నీకు? అప్పుడు సేఫ్టీ వానికి పైసలు లేవు. అప్పుడు ఏం కాదు అనుకున్నావు? ఎంత అవుతుంది అనుకున్నావు? మరి నువ్వు ఇంతనే అయి ఇప్పుడు అనుకున్నావా? ఇంత పెడితే ఇంతనే అవుతుంది మరి. ఇంత పెడితే ఇంతనే అవుతుంది మరి. గోలు ఇంత ఉంటుంది. అది ఎంత పెద్ద రోగాన్ని చేస్తుంది? డ్రాప్ ఇంత పడుతుంది, ఇంత పెద్ద కడప అవుతుంది. డ్రాప్ ఇంత పడుతుంది, ఇంత పెద్ద కడప అవుతుంది. నేను మాట్లాడితే గలీజ్గా ఉంటుంది, పచ్చిగా ఉంటుంది. మీరు చేసే పనులకే ఏం కాదు, నేను మాట్లాడితే తప్పు వస్తుంది. నేను కూడా చేస్తున్నా పని, నేను బాస్కోట్లో. అది నేను మీ సిగ్గువాల్సిన పని కాదు, కానీ ఒక పద్ధతి లెక్క ఇవన్నీ ఉంటాయి అన్నమాట. పెళ్లి అయినాక కూడా సేఫ్టీ వాడతారు. ఎందుకు వాడతారు తెలుసా? పిల్లలు ఇప్పుడే వద్దు అనుకుంటారు కొందరు. పెళ్లి కాకముందు మీరు చేస్తారు చూసినా, దీన్ని ఏమంటారు నాకు తెలియదు. మరి మీకు తెలియదు అమ్మా, బుద్ధి లేదా మరి నీకు ఇట్లా పని చేసేప్పుడు? అంటే చెప్తే విననన్న, ఎంత చెప్పినా వినకుండా టెంప్ట్ చేస్తాడు. ఆ టైంలో ఏం చేయాలో అర్థం కాదు. ఎంత చెప్పినా వినకుండా టెంప్ట్ చేస్తాడు. ఆ టైంలో ఏం చేయాలో అర్థం కాదు. చెప్పినా వినాడు, అసలే వినాడు. మరి నీకేమైంది? పెళ్లి చేసుకుంటాడు, పెళ్లి ఒక్కటే చేసుకుంటాడు కాదు కదా, పిల్లలను పోషించాలి కదా. మీరు ఇట్లా అంటారు, పాడేస్తారు. వాళ్ళు ఏమవుతారు? రేపు ఆగమవుతారు. అర్థమైందా? జిందగీ బర్బాద్ అవుతుంది. వాడు చిన్నతనంలో అనుభవించాల్సిన అన్ని అనుభవించాడు. నువ్వే చిన్నపిల్లవు, నీకో చిన్నపిల్ల అంటే ఏం చెప్పు? హలో, చెప్పండి.
లేదు బ్రో, నేను కొంచెం వీడియోలో ఉన్నా. నేను ఈడ ఒక ప్రాబ్లం ఉంది, ఈ ప్రాబ్లం అయిపోయి ఎందుకు వస్తున్నావు అన్నాను. ఇది చేసిన కాక నువ్వు చేస్తాను చెప్పు, మరి నువ్వు చెప్పు. వాళ్ళని సంస్కారం పని చేసినకున్నా ఒర్రి అవగాహన అవుతున్నాయి. మెంటగానే అనుకున్నావు నువ్వు. నా కాదు ఎందుకు నువ్వు అప్పుడు పట్టుకున్నావు, అప్పుడు అది పట్టుకుని ఇప్పుడు పట్టుకురా. ఏం చూడాలి? సూపర్ ఇప్పటి నేను చూపిస్తా. ఇప్పు నేను చూస్తా అంటున్నా. మిమ్మల్ని చూసుకో కూర్చోవాలి నేను. మీరు చేస్తారు, మీరు కాలు పట్టుకొని నన్ను చూడమంటే నేను చూస్తా. ఇప్పు ఎందుకు ఏడుస్తున్నావు అమ్మా? ఎందుకు ఏడుస్తున్నావు అంటున్నా. మరి చేసిన తప్పు తప్పనప్పుడు ఇంకేమనుకుంటారు రేపు? తెలిస్తే మమ్మల్ని మరి ఈ విషయం తెలిస్తే మమ్మల్ని మాత్రం ఉండనిస్తారు మీ పేరెంట్స్? అంటే అందుకే తెలియకుండా ఏం చేయమో తెలియకుండా నేను ఆపరేషన్ చేయాలి అంతేనా? తెలియకుండా ఒక పిండి అని మేము పాపం చేయాలన్నమాట. మేము ఈ ఛానల్ పెట్టుకొని పాపాలు చేయడానికి వచ్చాం. వీడియో అంజనీ చేస్తే అవలానే కొడుతుంది నీకు. అవునా? ఇట్లాంటి పాప పనులు చేసుకుని కూర్చోలేము వాడు. అవునా? ఆపరేషన్ చేయాలి మేము. మీ పిల్లలకు వాళ్ళు కొడితే పేర్లు పెట్టాలి, మిమ్మల్ని చూసుకోవాలి. మీరేమైనా తప్పు చేసేస్తే మేము మొగ్గు కావాలి. మీ అయ్యమ్మలకు చెప్పొద్దు, ఎందుకంటే మీ అయ్యమ్మలతో మేము బదలం కావాలి. వాళ్ళేమో కనేటప్పుడు వాళ్ళు ఉంటారు, వీళ్ళు పెంచేటప్పుడు ఉంటారు, మీకు ఫీజు కట్టేటప్పుడు అన్నిటికుంటారు. మీరు తల్లిదండ్రులు ఈ పని చేసినప్పుడు అది మాత్రం బయట పడద్దు, వాళ్ళకి తెలియద్దు. ఎందుకంటే వాళ్ళు అయ్యమ్మలు కాబట్టి. అవునా? అంతే కదా? మీ ఇంట్లో కూడా తెలియదా? మీ ఇంట్లో తెలియదు, వాళ్ళ ఇంట్లో తెలియదు, ఎవరి ఇంట్లో తెలియదు. అవునా? తెలియకుండా మీరు తెలుసుకోరు, మొత్తం ప్రపంచం అంతా తెలుసుకోరు కదా మీరు. గురుగులో పెడితే గోక్కోవడం కాదు, గోక్కుడు గజ్జైతం కూడా తెలవాలి. గురుగులో పెడితే గోక్కోవడం కాదు, గోక్కుడు గజ్జైతం కూడా తెలవాలి. అర్థమైందా? ఏమర్థమైంది తమ్ముడు? వ్యూవర్స్ ఇలా ఏం లేదు వ్యూవర్స్, మనం ఒకటే అనుకుంటాం. ఇక ఇట్లాంటి పనులు చేసి వచ్చారు, మేమైతే అబార్షన్ చేయలేము. ఇట్స్ క్లియర్. మేము అబార్షన్ చేయమమ్మా, ఎందుకంటే చేసేది కాదు అది. అర్థమవుతుందా? కానీ మేము 8 లక్షల కుటుంబాన్ని నమ్మినాం. మేము 8,40,000 కుటుంబం మాది. అలా మీరు కూడా ఉన్నారు. అవును, చూస్తుంటారా అంటే చూసి పని చేయమని చెప్పినారు. మన ఛానల్ ఉందా ఇది? నువ్వు కాలు మొక్కడు ఎందుకు ఏడుసు కాలు మొక్కడు కాదు, మన ఛానల్ ఉందా ఇది? ఇట్లాంటి పనులు చేయమని మన ఛానల్ ఉందా? మరి మన ఛానల్ చూస్తా అని చెప్పి మమ్మల్ని ఎందుకు బదలం చేస్తున్నాము? అంటే మీరు మా ఛానల్ చూస్తారా మేము కరిగిపోయి నీకు అపరిచయం చేసి కూర్చోవాలి. తప్పు నేను చేసినా తప్పే కదా. నేను కూడా ఈ పని చేస్తా, చేయని కాదు. తొడుగు పొడుగు ఉంటాయి. అర్థమైందా? నేను సుధపూసని కాదు, నేను కూడా చేస్తా, నువ్వు కూడా చేస్తా. ఎవడైనా తింటే ఉపకారం తింటే ఎవడైనా చేస్తాడు. తొడుగు పొడుగు అని కొన్ని ఉంటాయి అన్నమాట. అడుగు మడుగు లేకుండా తొడుగు పొడుగు పెట్టుకొని చేసుకోవాలి. అర్థమైందా? లేదంటే ఇట్లా అవుతుంది. అవును, మాట్లాడమే రాదు ఆయనకు, అన్ని వస్తాయి ఆయనకు. మాట్లాడడం ఒకటే రాదు, మిగతా అన్ని వస్తాయి. కనిపిస్తలేదా? అరిసే కుక్క కరవదంట, కరిసే కుక్క అరవదు. ఈ కుక్క అసలు ఇది అరవదు, ఇక అరుస్తుంది. ఇది అరవదు, ఇక అరుస్తుంది. నేను మీ పేరెంట్స్ ఫోన్ చేస్తామ్మా, ఇప్పుడు వినండి. మీకు ఈ సమస్యకు పరిష్కారం నేనేం చెప్తున్నా ఇనూరి. నువ్వు దండం పెట్టి నాకు గండం పెట్టకు. ఇచ్చిదాను మనం లేవు అసలు కడుపుతున్నాను. చెప్పేది నమ్మా, నేను చెప్పేది మొత్తం మీరు. నేను చెప్పేది విన్నాక మీరు మాట్లాడు. అర్థమైందా? నేను చెప్పేటప్పుడు ఊహను. నేనేం చెప్తున్నా, మీకు వాస్తవానికి నిజంగా ఇష్టం ఉందా తప్పి మీకు కూర్చొని బిడ్డను తీసుకోవాలని? ఇష్టం లేదుగా, కానీ పరిస్థితుల్లో బట్టి తీసేస్తారా? మీకు వాస్తవానికి ఎప్పుడు మీకు పుట్టిన బిడ్డ తీసేయాలని ఇష్టం ఉందా? మరి ఎందుకు తీయాలనుకుంటారు? అంతే, మీ పరిస్థితులను బట్టి మీరు చేతురా. నేనేం చెప్తున్నా, ఒక మంచి పెళ్లి చేసుకుంటారా మీరు? చేసుకుందాం అనుకురా? చేసుకుంటారా? మరి బంధువులు అయితే ఈ పని చేయొచ్చా? బంధువులు అయితే ఈ పని చేయొచ్చా అంటున్నా. సరే, మీకు రిలేషన్షిప్ ఉందా మీకు ఆల్రెడీ? చెప్పేది నువ్వు మీ పేరెంట్స్ చెప్దాం. చెప్పేది మీరు ఆల్రెడీ చేసుకోరు, కానీ మీ పేరెంట్స్ చెప్దాం. చెప్పి అంజనీ దాస్ వచ్చి మాట్లాడతారు.
మా టీం కూడా ఉంది, సంజాయిస్తారు. ఇంకోటి మీరు టెన్షన్ అవ్వాల్సిన అవసరం కూడా లేదు. దానికి ఏదైనా హాస్పిటల్కు ఉండని బిడ్డని చంపే పాపం చేయదు, అర్థమైందా? అది చాలా పాపం. నాకు అట్లా చూసిన, నేను కళ్ళతో చూసినా, నాకు అనుభవం, నా కళ్ళతో ఇట్లా ఇన్ని చూసిన, అర్థమైనా? బిడ్డని చంపుడు పాపం. దానికి డాక్టర్లు కూడా సపోర్ట్ చేయరు. ఎవరైనా శరణ్ తప్పినట్టు చేస్తే మాత్రం అది వేరే ఉంటుంది, వాళ్ళకు కూడా ట్రీట్మెంట్ అలా ఉంటుంది, అర్థమైందా? కడుపులో నా బిడ్డ ఆడాంబోగానే తెలుసుకునే హక్కు కూడా లేదు. అసలు నా బిడ్డనే తీసేస్తా అంటే ఎంత పాపం అది, అవునా కదా? నేను చెప్పేది నేను మీ పేరెంట్స్తో అంజనీ దాస్ మా టీం వచ్చి మాట్లాడి మీకు ఫైనాన్షియల్ కూడా సాయం చేస్తాం. మీరేం భయపడకాదు. కొట్టినా అవి పడురు, ఒక దెబ్బ కొట్టినా పడురు. ఎందుకంటే వాళ్ళు ప్రేమతో కొడతారు, ప్రేమ నుంచి వచ్చిన ఆవేశం అది. మీ భయం ఇది కాదు. వ్యూవర్స్, మనం వెళ్దాం, వెళ్ళి వీళ్ళ పేరెంట్స్తో మాట్లాడి కన్విన్స్ చేసి నయాన భయం చెప్పేసి వీళ్ళకి పెళ్లి చేసే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే పెళ్లి చేయాల్సిందే మనం ఖచ్చితంగా. ఈ బిడ్డను చంపే బాధ్యత పాపం మనకు వద్దు. ఇంకోటి ఆ బిడ్డ కడుపులో పెరుగుతున్న బిడ్డ జాగ్రత్త చూసుకోవాల్సిన బాధ్యత కూడా నీదే, అర్థమైనా? ఏదైనా జాబ్ కూడా ఉంటే ఎప్పుడు పెట్టిస్తాం, అర్థమైనా? ఇంకోటి నెక్స్ట్ మీ పెళ్లి అయినాక తొందరపడకూడదు. మళ్ళీ నెక్స్ట్ పిల్లకు గ్యాప్ ఇరు. పెళ్లి చేసామంటే మీకు ఏదో మీరు మొగోళ్ళని చేయలేదు. నేను ఈ పాప ఇప్పుడు పెరుగుతుంది సా ఆ పిండం కోసం సెక్యూరిటీ కోసం పెళ్లి చేస్తున్నాం, అంతేగాని పెళ్లి చేసాం కానీ మళ్ళీ ఎగవాడకు. నీకు దండం రాయ్యా నీకు చెప్తున్నాను, మళ్ళీ కాలు ముక్కుమడి చెప్తున్నాను. గ్యాప్ తీసుకో, అర్థమైనా? లేకపోతే తొడుగువాడు. వ్యూవర్స్, ఇది పరిస్థితి. వీళ్ళు ఆల్రెడీ 2-3 ఆర్ఎంపీల దగ్గర సంథింగ్ ఇంత పోయారు, కానీ తను 3 months క్యారీ ఉంది. 2 months నుంచి డేట్ అయితే అదే అంటున్నాను. తను 3 months క్యారీ ఉంది. అది తీసేస్తే తల్లి బిడ్డకు పానం గండం ఉంది కాబట్టి వాళ్ళు డాక్టర్లు కూడా వద్దంటారు, అవునా కదమ్మా? ఇదే మాట అన్నారా లేకపోతే ఇంకేమన్నారా? ఇదే మాట. ఎందుకంటే డాక్టర్లు అయితే చూస్తూ ఒక పానం తీయరు కదా. ఎవడో పాలతీగా చేసే పనికి డాక్టర్లు మొత్తం బదలం చేస్తారు. సరే, వాట్ ఎవర్, ఇట్లాంటివి చేసుడు తప్పే. మనం సెట్ చేసే ప్రయత్నం చేద్దాం. అదేవిధంగా ఫైనాన్షియల్ కూడా మనం ఈ కడుపులో పెరుగుతున్న తల్లికి ఖర్చు కూడా మన హ్యాష్ ట్యాగ్ టీం చూసుకుంటుంది. అంజనీ అది చెప్పినామంటే ఈ మాట నాకు మనం చూసుకుందాం అన్నాడు. థ్యాంక్స్. ఓకేనమ్మా, మీరు కిందికి గారి మనం పోయి మీ పేరెంట్స్తో మాట్లాడి సెట్ చేసే ప్రయత్నం చేద్దాం. వ్యూవర్స్, చూద్దాం. అది వీలైతే ఆ వీడియో రికార్డ్ చేస్తాం, లేదంటే చెయ్యం. ఎందుకంటే ఇది బయట పెట్టాల్సిన విషయం కాదు. మీకు మాత్రం అప్డేట్ మాత్రం ఖచ్చితంగా ఈ వీడియోలో ఇస్తాం మేము, అది మాత్రం ఫిక్స్. వీలైతే మా కష్టాన్ని గుర్తించి అప్పట్లో ఒక చిన్న లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. కింద గంట ఉంటుంది, దాన్ని పట్టుమని కొట్టి మీకు అమూల్యమైన సలహాలు కామెంట్స్ రూపంలో పెట్టండి. ఎందుకంటే మీ సలహాలు సూచనలతోనే మన టీం నడుస్తుంది. వ్యూవర్స్, మీరు ఇచ్చే సలహాలు సూచనలు మాకు బూస్టింగ్ ఇస్తాయి. మీరు చేసే ప్రతి కామెంట్ కూడా మాకు ఎనర్జీని ఇస్తుంది. తిట్టినా సరే తిట్టండి, మేము తప్పు చేస్తే తిట్టండి. ఎందుకంటే ఒక కొడుకు తప్పు చేస్తే తిట్టే బాధ్యత మీ మీదే ఉంటుంది, తండ్రి మీదే ఉంటుంది. మీరు మాకు దేవుళ్ళతో సమానం. థ్యాంక్ యూ వ్యూవర్స్. చూసారు ఫ్రెండ్స్, ఆ తర్వాత మనం వాళ్ళ పేరెంట్స్ ని కలవడం జరిగింది. ఆ అమ్మాయి అతనికి వరుస అయింది కాబట్టి ఇద్దరు పేరెంట్స్ పెళ్లి ఒప్పుకున్నారు. ఈ మంత్ నెక్స్ట్ మంత్ వాళ్ళు పెళ్లి పెట్టుకుంటా అన్నారు. చూద్దాం, వాళ్ళ పెళ్లికి అప్డేట్ కూడా మనం కుదిరితే కమ్యూనిటీ పోస్ట్ లో పోస్ట్ చేస్తాం. దయచేసి ఇలా తొందరపడే యూత్ కి ఇది షేర్ చేయండి. అండ్ నచ్చితే మాత్రం లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సింబల్ ని యాక్టివేట్ చేసుకోండి.